ఇంకోటి సార్ నాకిదేదో అంటే ఆర్టిస్ట్‌కి కొన్ని ఛాలెంజింగ్‌గా ఉంటాయి. అంటే సీరియస్‌గా ఉన్నప్పుడు లేదా కన్నీళ్ళు లేదా నవ్వుతూ అలాగా. కెమెరామ్యాన్‌గా మీకు ఛాలెంజింగ్ అంటే ఎలా? అంటే ఇప్పుడు కామెడీ అప్పుడు కొంచెం ఛాలెంజింగ్ ఉంటదా? లేకపోతే పరిగెట్టే షాట్సా? ఫైట్సా? ఏది ఛాలెంజింగ్ ఉంటది సార్ మీకు? నాకు చాలా ఎమోషనల్ సీన్స్ నాకు ఛాలెంజింగ్‌గా ఉంటదండి. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ నేను డైరెక్ట్ చేసినప్పుడు కానివ్వండి, నేను సినిమాటోగ్రఫీ చేసినప్పుడు వాళ్ళు ఆపోజిట్ క్యారెక్టర్స్ వాళ్ళు ఏడుస్తూ పెర్ఫార్మ్ చేస్తా ఉంటే, నేను కెమెరా చూస్తూ నాకు కన్నీళ్ళొచ్చేస్తా ఉంటాయి. ఓకే. డైరెక్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను మానిటర్ దగ్గర కూర్చొని యాక్షన్ కట్ చెప్తూ మధ్యలో ఏదైనా ఉంటే గనుక ఆళ్ళు కరెక్షన్ చెప్తున్నప్పుడు నేను ఏడ్చేస్తాను. అలాంటి సన్నివేశాలు నాకు నా మొదటి సినిమా 10th క్లాస్ డైరీస్‌లో జరిగింది. అవును. రెండో సినిమా 'బుజ్జిలార'లో జరిగింది. ఈ సినిమాలో కూడా జరిగింది అలాగా. ఓహ్! ఎమోషనల్ సీన్స్‌లో నేను ఎమోషన్ అయిపోయేవాడిని. నా కన్నీళ్ళొచ్చేసాయి. నేను ఏడ్చేసేవాడిని. అలాగే కామెడీ సీన్స్. నాకు బేసిక్‌గానే నాకు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే చాలా ఇష్టం. కామెడీ అంటే చాలా ఇష్టం. సో, అలాంటిది నేను కెమెరా ఓన్‌గా చేస్తున్నప్పుడు కూడా చాలా సినిమాలు చేశాను. అవునవును. అవును. శ్రీనివాస్ రెడ్డి గారితో సినిమా అబ్బా! చేసినప్పుడు కూడా చాలా రాసినా నేనే. 'టాటా బిర్లా మధ్యలో రేలా', 'మా ఇద్దరి మధ్య', ఈ 'కావాల్సిన' అమ్మో! అవును. చదువుకుంటూ పోతే శివాజీ గారు సినిమాలు చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటాయి కదా! అవును సార్. దాంట్లో నేను 6, 7 సినిమాలు చేశాను ఆ! కదా! అలాగే తమిళ్‌లో 'శక్తి చిదంబరం' చాలా పెద్ద డైరెక్టర్. అవునవును. ఆయనతో 3 సినిమాలు చేశాను. ఏ. వెంకటేష్ గారు వీళ్ళందరూ చాలా కామెడీ సినిమాలు చేస్తున్నారు. వాళ్ళతో నేను కామెడీ సినిమాలు చేస్తున్నప్పుడు, నేను కెమెరాలో హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుతా ఉంటే నేను కూడా నవ్వేవాడిని. అప్పుడు ఓకే. కెమెరా షేక్ అయిపోయేది. ఆ! అది మళ్ళీ కట్ వన్ మోర్ అని చెప్పేవాడు డైరెక్టర్. సార్ మీరెందుకు సార్ నవ్వుతున్నారు అనేవాళ్ళు. మరి ఏముంది అక్కడ అంత అంత ఫన్ చేస్తున్నారు, అంత కామెడీ వస్తారు నవ్వలేకుండా ఎలా ఉంటా అంట నేను. ఓకే. అలాగే ఆ! నా కోసం వన్ మోర్ చేసేవాళ్ళు పాపం. సార్ అలాగే శివాజీ గారితో ఎక్కువ సినిమాలు చేశారు సార్ మీరు. అంటే ఎట్లా ఉండేది? అప్పట్లో ఆయన డేట్స్ కూడా అసల అవునండి. దొరికేవి కాదు. యాక్చువల్లీ ఆ టైంలో అండి శివాజీ గారు ఎంతో కష్టపడొచ్చారు. ఒక చిరంజీవి గారిలాగా, రవితేజ గారిలాగా, శ్రీకాంత్ గారిలాగా అందరూ అలాగే శివాజీ గారు కూడా ఒక యాంకర్ స్టేజ్ నుంచి మనకి ఫస్ట్ జెమినీ టీవీలో ఆదిత్య ఛానల్ ఉండేది కదా! అవునవును సో, సార్. దాంట్లో యాంకరింగ్ స్టేజ్ నుంచి ఆయన క్యారెక్టర్స్ చేసుకుంటూ, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ అలా హీరోగా సినిమాలు చేసి అసలు బిజియెస్ట్ యాక్టర్ అండి. ఒక టైంలో అయితే కనుక 2000 నాకు తెలిసి 2, 3 నుంచి అప్ టు 10 వరకు 15 వరకు అనుకుంటున్నా తెలీదు. శివాజీ గారి డేట్ల కోసం చాలా వెయిట్ చేసేవాళ్ళు. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, కృష్ణ గారు సంవత్సరానికి 8-10 సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళంట. అలాగే ఆ టైంలో శివాజీ గారి సినిమాలు సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఆ టైంలో నేను శివాజీ అన్నయ్యతో ఫస్ట్ పిక్చర్ 'సీతారాముడు' చేసాం. అంటే కమెడియన్‌గా స్టాంప్ పడిన శివాజీ గారితో ఫస్ట్ టైం యాక్షన్ సినిమా చేసాం. ఓకే. బ్రహ్మాండమైన 4, 5 ఫైట్లు ఉంటాయి, చేజ్లు ఉంటాయి. రాహుల్ దేవ్ గారు విలను, రమణ గోగుల్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అంకిత గారు హీరోయిన్. అలా భారీ బడ్జెట్ పెట్టారు. యలమంచిలి రవిచంద్ అని చెప్పేసి నాకు అన్నయ్య మా పైన నమ్మకంతో శ్యామ్ అని మౌనమేళలో సినిమా చేసిన డైరెక్టర్. ఆయన మంచి కథ చెప్పడంతో నన్ను కెమెరామెన్గా పెట్టుకొని నేను అడిగిన ఎక్విప్మెంట్ ఎక్కడ కాదనకుండా నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చిన సినిమా 'సీతారాముడు'. ఇన్ని సినిమాల కెరియర్‌లో ఒక సినిమా పేరు ఎలా పిక్ చేయాలి? లేదా ఒకటంటే 50 చేసి ఒకటి అడిగితే ఆడియన్స్ నన్ను నిజంగానే తిడతారు. వద్దొద్దు. నాకు తెలుసు అడుగుతా కదా! ఒక 3 సినిమాలు అలా పిక్ చేయండి. ఆ! ఇవి నా ఫేవరెట్ అని చెప్పడానికి 3. ఓకే. ఫస్ట్ పిక్చర్ అండి. నా ఫస్ట్ పిక్చర్ 'అంగ్రేజ్' అనే సినిమా ఎవర్ గ్రీన్. ఓకే. ఎందుకంటే మీరు నైట్ 2:00కి 3:00కి లేపేసి మీకు ఆ సినిమా పెట్టినా కూడా మీరు కంటిన్యూ నవ్వుతూనే ఉంటారు. ఓకే. అలాంటి ఒక స్టార్ట్ టు ఎండ్ వరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా. ఫస్ట్ హైదరాబాదీ సినిమా అది ఆ! 'అంగ్రేజ్' అనే సినిమా. మీరు ఇండియాలో మాత్రమే కాదు, చాలా కంట్రీస్‌లో ముస్లిం ఫ్యామిలీస్‌లో కూడా ఇంకా స్టిల్ ఆ సినిమాని చూస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకా ఆ డీవీడీలు, వీసీడీలు ఉన్నాయి. ఓకే. అలాంటిది ఆ సినిమా నాకు మంచి ఫేవరెట్ ఫిల్మ్ అండి. దాని తర్వాత నేను చేసిన సినిమా 'సీతారాముడు'. నాకు ఒక సినిమాటోగ్రాఫర్‌గా తెలుగులో రికగ్నిషన్ ఇచ్చి వరుసగా సినిమాలు వచ్చిన సినిమా 'సీతారాముడు' అనే సినిమా. ఇంకా దాని తర్వాత 'గరుడవేగ' అంటారా, నాన్ స్టాప్‌గా 'గరుడవేగ' సినిమా తర్వాత నా ఇంటి పేరు గరుడవేగ అయింది. సో, ఆ 'గరుడవేగ' అనేది ఏదైతే ఉందో ఆ స్పీడ్‌తో నేను దూసుకుంటూ వెళ్ళిపోయాను ఇప్పటివరకు. డైరెక్టర్‌గా అంటారా, ఇప్పుడు కెమెరామెన్‌గా 3 సినిమాలు అయిపోయినాయి కదా! డైరెక్టర్‌గా నేను చేసిన 3 సినిమాలు 3 ఆణిముత్యాలని చెప్పొచ్చు. అవును. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదండి. మన సిన్సియర్ ఎఫర్ట్ మనం పెట్టాలి. అలాగే నాకు నా 3 సినిమాలకి నా ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను డైరెక్షన్ చేద్దాం ఇండస్ట్రీలోకి రాలేదండి. ఏదో అవుదామని వచ్చాను. దేవుడి దయ వల్ల కెమెరామెన్ అయ్యాను. అదే పెద్ద అచీవ్‌మెంట్. దాంతోపాటు నా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, నా 50వ సినిమా మీరు డైరెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. సో, ఆయన దీనికోసం నేను వెన్నెల రామారావు గారు అని చెప్పేసి
ఆయన కోసం చేసిన సినిమా 10th క్లాస్ డైరీస్. ఓకే. సో నాకు మంచి పేరు వచ్చింది ఆ సినిమాతో డైరెక్టర్గా. ఒక కొత్త బంగారు లోకం సినిమా, నా ఆటోగ్రాఫ్, జాను అలాంటి ఒక పెద్ద పెద్ద మాస్టర్ పీస్ సినిమాలతో నా సినిమాని కంపేర్ చేసి సినిమాటోగ్రఫర్గా డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకొచ్చిన సినిమా 10th క్లాస్ డైరీస్. దాంట్లో యాక్ట్ చేసిన శ్రీరామ్ గారు కానివ్వండి, అవికా గౌర్ కానివ్వండి, పేరు పేరు శ్రీనివాస్ రెడ్డి గారు, నాజర్ గారు కానివ్వండి, అందరూ గొప్ప నటులు. అలాంటి ఒక మంచి సినిమా చేసాం. దాని తర్వాత ఎంతో నమ్మకంతో నాకు మళ్ళీ రెండో సినిమా అవకాశం ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారు. నాగేశ్వర రెడ్డి గారు ఒక డైరెక్టర్, ఆయన ప్రూఫ్ డైరెక్టర్. అలాంటిది ఆయన ఒక మంచి కథ రాసుకొని ఆయన చేసుకోవచ్చు కదా. అలాంటిది నా కోసం, ధనరాజ్ కోసం ఒక కథ రెడీ చేసి కథ ఇచ్చి మళ్ళీ ఆయన ప్లస్ ఆయన ఫ్రెండ్స్ కలిసి ప్రొడక్షన్ కూడా చేశారు. కథ ఇచ్చేసి మీరు ప్రొడ్యూసర్ వెతుకోండి అంటే అది వేరు. కథ ఇచ్చి ప్రొడక్షన్ కూడా చేశారు. వాళ్ళని ఎప్పుడు మేము లైఫ్లో మర్చిపోలేము. నాకు ధనరాజ్కి మంచి రికగ్నైజ్ వచ్చింది ఆ సినిమా. ఒక థ్రిల్లర్గా నెక్స్ట్ సీన్ ఏంటి అనేది అలా సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టిన సినిమా అది. ఆ థియేటర్లో ఆ సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన అప్లాస్ చూస్తే మేము లైఫ్లో మళ్ళీ మర్చిపోలేము. అలాగే మీరు అన్నట్టు మూడు చెప్పారు కదా, మూడో సినిమా కేసీఆర్ అనే సినిమా. మూడో సినిమా ముచ్చటగా ఆడియన్స్కి నేను మధ్యలో అండి మాది ఎలా ఉంటుందంటే, నా కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ది హిట్కి ఫ్లాప్కి మధ్య నలిపోతూ ఉంటాం. ఓకే. అటు ఫ్లాప్ కాదు, హిట్ కాదు, యావరేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే అసలు ఎవరు పట్టించుకోడు మమ్మల్ని. ఫ్లాప్ డైరెక్టర్ పక్కన పెట్టేస్తారు, హిట్ డైరెక్టర్ అక్కడ పెడతారు, మమ్మల్ని ఇలాగా చూస్తున్నారు. అది మాకు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. సినిమా బాగా తీశాడు, ఆడలేదు, యావరేజ్ సినిమా, అక్కడే అయిపోతాం కదా. అలాంటి ఒక కోవలో ఉన్నప్పుడు ఇది సక్సెస్, ఇది హిట్ అని వచ్చిన సినిమా మాకు ఇది సక్సెస్ఫుల్గా థర్డ్ వీక్లో నడుస్తూ ఉంది. వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే ఎవరో మొన్న ఇంటర్వ్యూ చెప్పారండి, అది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది మన మొబైల్ చెప్పేస్తుంది. అవును సార్. సినిమా రిలీజ్ అయిన షో నుంచి మన ఫోన్లో మోగుతూ ఉన్నాయంటే కనుక మనం సక్సెస్ కొట్టినట్టే. అంతే. అలాగే నా ఫోన్లు కానీ రాకేష్ ఫోన్లు కానీ మోగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. నేనే అన్నా ఇలా అన్నా మా ఊళ్ళకి టికెట్లు కావాలంటన్నా ఆయన ఫోన్ చేస్తే స్వామి బిజీగా ఉన్నారు అని అన్నా, నీ సినిమాకి టికెట్లు అడిగితే ఏంటన్నా బిజీగా ఉన్నారు. వాళ్ళ తమ్ముడు సూపర్ సార్. అలాగే అంటే మీరు కెమెరా వెనకాల చేసిన పనులు ఉంటాయి కొన్ని రహస్యమైన ఈ కెరియర్లో ఎవరికి తెలియంది ఓ మంచి ఒక సెలబ్రిటీతో చెప్పాలి మాకు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్తే. ఏం ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు కొన్ని చేస్తారు కదా సార్, అంటే ఏంటది, ఒక యాక్టర్తో సిట్టింగ్ లేకపోతే బయటికి వెళ్ళి హ్యాపీగా తిరగడము, ఎంజాయ్మెంట్ ఎవరికో తెలియకుండా. నాకు చాలా మంది మంచి మిత్రులు ఉన్నారండి. నేను సినిమా చేస్తున్నానంటే కనుక నాతో పాటు కూర్చోడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. నేను షూటింగ్ స్పాట్లో ఎంత సిన్సియర్గా సీరియస్గా ఉంటానో అది పార్ట్ ఆఫ్ మై జాబ్. దాన్ని పక్కన పెట్టేసా కనుక నా అంత జోవియల్ పర్సన్, నా అంత ఫన్నీ పర్సన్ ఉండరు. అది చాలామంది తెలియదు. నేను ఎందుకంటే ఆ ఒక సినిమా చేస్తుందంటే కనుక ఆ సినిమా యాక్టర్తోనో, ఆ సినిమా ప్రొడ్యూసర్తోనో, ఆ సినిమా డైరెక్టర్తోనో నేను ట్రావెల్ అవుతాను. అది అయ్యేంత వరకు ఇంకో దగ్గరికి వెళ్ళను. అలాగే నేను డే 1 రాకేష్ ప్రామిస్ చేశాను, ఈ సినిమాకి నేను ఇప్పుడు ఉన్నాను కదా, చివరి వరకు ఉండేది నేను ఒకనే అని చెప్పాను. అలాగే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ వరకు, సక్సెస్ మీట్ రేపు వరకు అతనితో ఉంటా అని చెప్పాను, మాట ఇచ్చాను, అతనితో ఉన్నాను. ఈ మధ్యలో నేను ఇంకో సినిమా అని చెప్పి అక్కడ వెళ్ళింది లేదు, చేసింది కూడా లేదు. అది స్టేజ్ పైన కూడా చెప్పాను. సో ఇది సక్సెస్ మీట్ తర్వాత నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాను, ఏ సినిమా అనేది కూడా అనౌన్స్ చేస్తాను తొందరలో. అంతేగాని ఇంకేమి అంత ఏముండదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది నా దగ్గర నుంచి రాదు.